దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఏయడం అనేటువంటి ఆయన పుట్టుకలో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, మనలో యేసుక్రీస్తు ప్రభువారు పుడితే మనలో జరిగే సంఘటనలు ఏమిటి, మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనము రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనలో ఏ విధమైనటువంటి ప్రభావము కనపరుచుకోవాలి అనే సారాంశం ద్వారా దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడునుగాక. హల్లెలూయా. లూకాసు వార్త 2:11 చదవండి. లూకాసు వార్త 2:11 త్వరగా చదివితే. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతాను ఇక్కడ? దేవదూత మాట్లాడు. ఎవరితో మాట్లాడుతాను? గొల్లవారితో దేవదూత మాట్లాడుతుంది. గొల్లవారు గొర్రెలను మేపుతూ కాయచూ ఉన్నారు, కాపు కాస్తూ ఉన్నారు. కాపు కాయట అంటే ఏంటి? ఏ తోడేలికి మరొక దానికి గొర్రెలు ఆవుతి కాపులున్నట్లు. గొర్రెలు క్రూర మృగాలకు చిక్కకుండా గొర్రెలు ఏం చేస్తూ ఉన్నారట? గొల్లలు కాపు కాస్తూ ఉన్నారు. కాపు కాస్తూ ఉంటే ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి ఆ గొల్లలతోని దేవదూత మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడు? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? మన కొరకు ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు. ఎక్కడ పుట్టి ఉన్నాడు? మన అంతరంగంలో రక్షకుడు పుట్టి ఉన్నాడని నమ్మి విశ్వసించినప్పుడు ఆ రక్షకుడు మనల్ని రక్షణ మార్గంలో నడిపిస్తాడు, వెలుగు మార్గంలో నడిపిస్తాడు. వెలుగు మార్గంలో నడిపిస్తాడు. చీకటి మార్గం అంటే చీకటి మార్గం ఉంటుందా? చీకటి మార్గంలో ఎవరుంటారో? చీకటి ఉంటుంది. చీకటి అంటే అపవాది. చీకటి మార్గంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏం దెబ్బ తగులుతాయో తెలియదు, కాలికి ఏం తగులుతుందో తెలియదు, కాలికి ముళ్ళు గుచ్చుకుంటాయో తెలియదు, ఆ ముందు కంప ఉందో తెలియదు, ఏముందో తెలియదు. చీకటి మార్గం. చీకటి మార్గం. ఆత్మానుసారంగా మనం నడిచేటప్పుడు మనం వెలుగు సంబంధిగా ఉన్నప్పుడే ఆ మార్గము, ఆ దారి మనకు వెలుగుమయమవుతుంది. హల్లెలూయా. ఏ రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందును అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్న ప్రకారం మనము కూడా ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. వెలుగై ఉన్నప్పుడు మనకు ఏ రాయి తగలకుండా మనము చూడగలుగుతాము. వెలుగున్నప్పుడు చూస్తామా? చీకటి ఉన్నప్పుడు చూస్తామా? వెలుగున్నప్పుడే మనము రాయి తగలకుండా చూస్తాం. రాయి అంటే దుష్టుడు మనకు అటాక్ చేయకుండా మనం జాగ్రత్త పడతాము. హల్లెలూయా. చీకటిగా ఉన్నప్పుడు దుష్టుల్లో పడ్డ తర్వాత ఏమని, ఇప్పుడు చీకటిలో వెళ్తున్నాము, కంపలో పడ్డాం, ముళ్ళ కంపలో పడ్డాక తీసుకోలేకపోవాలి. అన్ని రకాలుగా కూర్చుతుంది ఆ ముళ్ళు. ఏంటి ముళ్ళు అంటే ఏంటి? శోధన, వేదన, బాధలు, నిందలు, హింసలు, అపహాసకులు,
ఇవన్నీ కూడా ముళ్ళకప్ప జీవితంతో సాదృశ్యం దేవుని. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారు మనల్ని ఎన్ని చేసినాను వెలుగులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. ఆ వెలుగు మనలను జాగ్రత్త పరుస్తుంది. ఏం చేస్తుంది? వెలుగు జాగ్రత్త పరుస్తుంది. కాబట్టి వెలుగు సంబంధికులుగా మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం మహిమకరంగా ఉండాలి అంటే దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. మనలో రక్షకుడు పుట్టి ఉన్నప్పుడు మనలో జరిగే ఆనవాలు ఏమిటి? మనలో జరిగే ఆనవాలు అంటే ఏదైనా ఒక సంఘటన ఆనవాళ్ళు. తుఫాను వస్తానంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? వర్షం వచ్చే ఆనవాలు. ఆ ఆనవాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో పుట్టినప్పుడు ఒక ఆనవాలు సంభవిస్తాయి. మనం ఏ విధమైనటువంటి ఆనవాలు వస్తాయి అంటే జాయ్ఫుల్ అంటే సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది. ఈ యొక్క ఆనవాలు మనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిందని తెలపడానికి ఇది ఒక సిగ్నల్స్, ఆనవాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిందని మనకు వచ్చే ఆనవాలు ఏ విధంగా ఉంటాయి? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? దావీదు పట్టణం. ఇప్పుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు రక్షకుడు? మనలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆ ఆనవాలు దేవదూత గొల్లవారితో చెప్పింది. ఏ ఆనవాలు చెప్పింది? ఒక తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పరుండబెట్టి ఉంటుంది. పొత్తిగుడ్డలతో ఒక శిశువు చుట్టబడి ఎక్కడ పరుండబెట్టి ఉన్నారు? పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటారు. ఇదే మీకు ఆనవాలు. ఎక్కడ? పొత్తిగుడ్డలతో శిశువు తొట్టిలో చుట్టబడి ఉంది, తొట్టిలో పరుండబెట్టి ఉంది శిశువు. కాబట్టి మనం ఇంకా బాల క్రైస్తవులుగా ఉంటానమ్మా. బాల క్రైస్తవులు అంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన క్రైస్తవులు ఏమంటారు? ఇప్పుడే పుట్టిర్రు అంటారు. అంటారా కానారా? బాప్తిజం ఇప్పుడే తీసుకున్నప్పుడు పిల్లల మనం ఎప్పటికీ మనము శిశువులమే దేవునికి. మనం ఎప్పటికీ దేవునికి పిల్లలమే. కాబట్టి పిల్లలుగా ఉన్నవారు నిత్యము ఏం చేస్తూ ఉండాలి? నా దగ్గరకు పిల్లలను రానియకుండా ఆటంకపరచకుడి అన్నాడు దేవుడు. పిల్లల వంటి మనసు గల వారిదే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు ఒక చోట. కాబట్టి మన మనస్తత్వం ఎలా ఉండాలి అంటే చిన్న బిడ్డల వంటి మనస్తత్వం గల వారిది మాత్రమే పరలోక రాజ్యము. హల్లెలూయా. నిర్మలమైనటువంటి మనస్తత్వం గల వారిదే పరలోక రాజ్యము. మనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆనవాలు మనలో పుడతాయి. ఏం పుడతాయి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆనవాలు పుడతాయి. ఆ ఆనవాలను మనము అధ్యయనం చేసినప్పుడు, గుర్తించినప్పుడు మనము వాటిని యేసుక్రీస్తు ప్రభువారు మనలో పుట్టిండని మనము గమనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చదవండి. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో మీరు చూచెదరని వారితో చెప్పెను. గొల్లవారితో చెప్పింది దేవదూత. గొల్లవారితో చెప్పినప్పుడు దేవదూత వాళ్ళు ఏం భావించును? మరి గొల్లవారికి వారికే ఎందుకు దేవదూత కనపడ్డది? దేవదూత వారికే ఎందుకు చెప్పాలి? ఇంకా చాలామంది ఉంటారు కదా, పెద్ద పెద్దలు, రాజులు, నాయకులు చాలామంది ఉంటారు కదా. గొల్లవారికి ఎందుకు దేవదూత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక సమాచారము మొదటగా గొల్లవారికి ఎందుకు చెప్పిందంటే
ఆ గొల్లవారు ఏం చేసేవారు అంటే గొర్రెల్ని కాసేవారు. వారు కాసే గొర్రెలు ఏమిటి అంటే వారు కాసే గొర్రెలు దేవునికి బలిచ్చేటి, దేవునికి బలిచ్చేటి ఆ బలిచ్చేటి గొర్రెలను కాసేవారు. ఆ గొర్రెలకు కుంటి అయినాను మచ్చైన డాగైనా ఏమీ ఉండదు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అంటే మచ్చ డాగు లేని క్రైస్తవులుగా మనం ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనలను అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనము మచ్చ డాగు లేని క్రైస్తవులుగా ఉండాలి. అంటే మనలో తెలుపు ఉండాలి కానీ అంటే శాంతికి సాదృశ్యంగా మనం ఉండాలి, సమాధానానికి సాదృశ్యంగా ఉండాలి, శాంతింపజేసే వ్యక్తులుగా ఉండాలి. మనం ఎక్కడో అడుగు పెట్టినాను అక్కడ సమాధానం వచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి అర్పణగాను బలిగాను సిద్ధపరచబడుతున్నటువంటి గొర్రెలుగా మనం అనబడతాం. కాబట్టి మచ్చ డాగు లేని క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను అంగీకరించి తన రాజ్యంలోకి మనలను చేర్చుకుంటాడు. హల్లెలూయా. తన రాజ్యంలోకి మనం చేరాలి అంటే మనం ఎలా ఉండాలి? మచ్చ డాగు లేని క్రైస్తవులుగా ఉండాలి. ఆ గొర్రెలను మేపే గొల్లలకు యేసుక్రీస్తు ప్రభువారి దేవదూత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక సమాచారము వారికి తెలియపరిచింది. కాబట్టి మచ్చ డాగు లేని క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా ఒక సమాచారం తెలియజేస్తాడు. ఏ సమాచారం తెలియజేస్తాడు అంటే జరగబో సమాచారము మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మనము దేవుని నమ్ముకొనుట. అది గొప్ప భాగ్యం, అదే గొప్ప భాగ్యం. ఈ లోకములో దేవుని నమ్మిన బిడ్డలను అనేకులు ఏం చేస్తూ ఉంటారంటే అపహసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, వెలివేస్తూ ఉంటారు, చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారికి నోటికి వచ్చిన మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరి నిమిత్తము? మనం. అట్లా మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరించి సొంత రక్షకుడుగా అంగీకరించారో అప్పుడు ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారికి తగులుతాయి తప్ప నీకు తగలవు. అప్పుడు నువ్వు గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు ప్రభు వారి కలిగిన శ్రమలలో మనం కూడా పాలిపంపులుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో నెరవేర్చబడుతుంది అని మనం గ్రహించి వివేచించి మనము ఆనందించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్లలకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గొల్లలకి ఎందుకు సమాచారం తెలియదంటే వారు కాసే కాపుదల అన్నాడు. మచ్చ డాగు లేని గొర్రెలను పెంచుతున్నారు, గొర్రెలను మేపుతున్నారు, దేవునికి బలిచ్చే గొర్రెలను మేపుతున్నారు. కాబట్టి వారికి దేవుడు ఈ యొక్క సమాచారాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షకుని సమాచారాన్ని తెలియపరిచింది. కాబట్టి మనకు కూడా అలాంటి సమాచారము దేవుడు మనకు చూపెట్టాలి అంటే మనం ఎలా ఉండాలి? మచ్చ డాగు లేని క్రైస్తవులుగా మనం ఉండాలి. దేవుని యొక్క సమాచారము ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైనది కాదు. మనం ఆత్మ సంబంధికులుగా ఉన్నప్పుడు భౌతిక సంబంధమైనది ఏది ఎంత మాత్రం మన మీద ఏలుబడి చేయదు. హల్లెలూయా. చదవండి, ఇంకా చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకు ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. దూతతో సైన్య సమూహం అంతా వచ్చిందా? దూతకు ఒక్కొక్క దూతకు సైన్యం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒక్కొక్క దూతకు కొంతమంది దూతలను దేవుడు అప్పగిస్తాడు. ఆ దూతలంతా వెంట పెట్టుకొని నువ్వు ఏం చేయాలి? సమాచారం ఎక్కడికంటే అక్కడికి ఆ సైన్య సమూహంతోనే వెళ్ళాలి. సైన్య సమూహంతో ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా పరలోక సైన్య సమూహము మనకు తోడుగా ఉండులాగా మనం ఎదగాలి. ఎలా ఉండాలి? యెజబెలు ఎవరిని తరుముతుంది? ఎలియను. ఎలియను ఏం చేస్తుంది? నా ప్రవక్తలను చంపుతావా? నా ప్రవక్తలను చంపుతావా? నేను ఏం చేస్తా? సంహరిస్తానని వెంబడబడ్డది యెజబెలు యొక్క సైన్యం. ఒక ప్రాంతంలో ఒక లోయలో ఎలియా తన దాసుడును ఎలియా నిద్రపోయి లేస్తారు. రాత్రిపూట పడుకొని ఉదయం పూట లేస్తారు. మొత్తం సైన్యం అంతా ఏమవుతారు? చుట్టూ వస్తారు. శత్రు సైన్యం అంతా చుట్టూ వస్తారు చంపడానికి. వచ్చినప్పుడు తన దాసుడేమో భయపడతాడు. ఈయనకేం భయం కావట్లే. ఎందుకు? ఈయన పక్షంగా ఎవరు వచ్చి ఉన్నారు? పరలోక సైన్య సమూహం అంతటి అన్నీ కూడా ఇనుప రథాలు మొత్తం, అగ్ని రథాలు మొత్తం ఈయన చుట్టూ ఉన్నాయి. ఆ కొండ చుట్టూ ఉన్నాయి. ఈ దాసుడికి ఏం కనపడతాడు? శత్రు సైన్యం కనపడుతుంది. ఈయనకేమో పరలోక సైన్యం కనపడుతుంది. హల్లెలూయా. ఎవరికి పరలోక సైన్యం కనపడుతుంది? ప్రార్థన చేసిన వారికి ఏమో పరలోక సైన్యం కనపడుతుంది. ప్రార్థన చేయని వారికి ఏం కనపడుతుంది? ఈ లోక సంబంధమైనది సమస్యలు కనబడతాయి. హల్లెలూయా. ప్రార్థన చేయని వారికి ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం చేద్దామా అనే చింత అనేది మనలో పుడుతుంది. చింత పుట్టిన తర్వాత ఏం చేస్తుంది? చింత ఊరుకుంటుందా? మేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చింతించొద్దు. కానీ ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నప్పుడు ఏ సమస్యలు వచ్చినానో అగ్నిరథాలు మన చుట్టూ, పరలోక సైన్య సమూహం మన చుట్టూ, దేవుని యొక్క కాపుదల మనకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. దూతతో కూడా పరలోక సైన్య సమూహము కూడా ఉండి, పరలోక సైన్య సమూహము కూడా ఉంది. మనకు కూడా పరలోక సైన్య సమూహం ఉండాలంటే మనం ప్రార్థన పరులుగా మనం ఉండాలి. ప్రార్థన పరులుగా మనం ఉన్నప్పుడు పరలోక సైన్య సమూహము మనకును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టమైనటువంటి ప్రజలకు దేవుని భూమి మీద సమాధానము. ఇష్టమైన వారిగా, ఇష్టం లేని వారిగా సమాధానము. ఇష్టమైన వారికి, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటి క్రియల్లో మనం పాలిపంపులు ఉండాలి. ఇలాంటి కూటమిలలో మనము ఎలా ఉండాలి? ప్రార్థన పూర్వకంగా ఇలాంటి కూటములు ఏర్పాటు చేసుకొని దేవుని చిత్తమును నెరవేర్చాలి.
దేవుని చిత్తమును మనం నెరవేర్చినప్పుడు పరలోక సైన్య సమూహము మనకు తోడుగా ఉండి భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం. దేవుని యొక్క బిడ్డలకు మనం మనకు సమాధానంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి క్రియల్లో మనం పాల్పంపుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన రాజ్యంలోకి తిరిగి తీసుకుపోవాలని దేవుని యొక్క ఉద్దేశమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఇంకా చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము అద్భుతాలతో కూడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలం ఉన్నది. ఎక్కడున్నది సర్వోన్నతమైన స్థలం? ఎక్కడంటే పరలోక రాజ్యమే సర్వోన్నతమైనటువంటి స్థలం. ఆ సర్వోన్నతమైన స్థలములో దేవుడు మహిమపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యము భూమి మీద ప్రార్థనలు చేయాలి. దేవునికి ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ధూపము అన్ని జనులు కొంతమంది వాళ్ళని ఏమంటారు? ధూపం వేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? ధూపం. మనకు ధూపం ఏంటంటే ప్రార్థన. ధూపం వేసినప్పుడు వాళ్ళు వేసినప్పుడు పైకి పోద్దా కిందికి పోద్దా? పైకే పోద్ది. మనం ధూపం వేసినప్పుడు మన ప్రార్థన పైకి పోవాలా కిందికి పోవాలి? కిందే ఉన్నది, పైనే ఉన్నది. పైన పరలోకం, కింద నరకం. కాబట్టి నరకం పోయే ప్రార్థన చేస్తారా? పరలోకం పోయే ప్రార్థన చేస్తారా? పరలోకం పోయే ప్రార్థన మనం చేయాలి. కాబట్టి వారు ధూపం వేసినప్పుడు వారి పొగ పైకి పోతుంది. మనం ధూపం వేసినప్పుడు మన పొగ కూడా వెళ్ళిపోవాలి, పైకి పోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుని దేవదూతలంతా దేవుని ఏం చేస్తూ ఉంటారు? మహిమపరుస్తూ ఉంటారు. దేవదూత అడుగు పెట్టిన దేవునికి మహిమ వెళ్ళాలి. మహిమ వెళ్ళకపోతే ఆ దూతకున్నదే ఇక అది తోసివేయబడుతుంది. తోసివేయబడు అంటే వాటితో కలిపేస్తాడు, చీకటి శక్తులతో కలిపేస్తాడు. చీకటి శక్తులు ఎవరు? లూసిఫర్. ఆమె కూడా ఒక దేవదూతే. లూసిఫర్ కూడా దేవదూతే. కాబట్టి ఆ దేవదూతతో వాటిని కూడా కలుపుతారు. కాబట్టి మనం ఏ పని చేసినానో దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇంకా చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభువారు మనలో జన్మించినప్పుడు మనం ఏం చేయాలి? తన మాటలను ప్రచురము చేయాలి. ప్రచురము చేయాలంటే మనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాలి.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలో పుట్టినప్పుడు మనం ఏం చేయాలి? తన ప్రచురము చేయాలి. దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. మనం సువార్థకులుగా మనం ఉండాలి. మన ప్రవర్తన సువార్త కావాలి. మన ప్రవర్తనే ఏం కావాలి? సువార్త చెబుతున్నాము అని మనము అనుకోవాలి. సువార్త చెబుతున్నామా, చిచ్చులు పెడతానామా అనేది మనం పరిశీలించుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, మన నోటన ఎవరున్నారు, మన నోటన మనం మాట్లాడేటప్పుడు ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని బైబుల్ దేవుడే వచ్చి రాసిందా, మనుషుల నోట తన మాటలను ఉంచి రాయించిందా దేవుడు? దైవావేశం వలన దేవుని వాక్యాలు రాయబడ్డాయి. దైవావేశం, మీకు ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆవేశం అంటే ఏంటి? కోపమా? కోపం వస్తే ఏం మాటలు వస్తాయి? చెడ్డ మాటలు వస్తాయా, మంచి మాటలు వస్తాయా? కోపం వచ్చినప్పుడు ఏం మాటలు వస్తాయి చెప్పండి? చెడు మాటలే వస్తాయి కోపం వచ్చినప్పుడు. కాబట్టి కోపం దేవుని చిత్తానుసారమైనది కాదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం నెరవేరుస్తుంది? మారు మనసును కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటే మన కోపము దేవునికి ఎలా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మన కోపం దేవుని చిత్తానుసారంగా మనకు కోపం వచ్చినప్పుడు మనము ఇతరులకు హాని చేయం. ఇతరులకు ఏం చేయం? మనం హాని చేయం. దైవావేశం కలిగినటువంటి ఈ వాక్యాలు ఇతరులను హాని చేసేటివే, ఇతరులు సరిచేసేటివే? సరిచేసేటి. సరిగా లేకుండా ఇష్టమైన మార్గం గుండా నడిచేటప్పుడు ఈ దైవావేశం వలనటువంటి కలిగినటువంటి మాటల ద్వారా ఆ వ్యక్తి మళ్లింపబడతాడు. ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? మళ్లింపబడతాడు, మరలుతాడు. నేను వెళ్ళే మార్గము తప్పు మార్గం అని మరలుతాడు. ఈ దైవావేశం వలన. మనుష్యావేశం వలన కలిగినటువంటిది ఏం చేయబడుతుంది? ఇంకా మార్గం గుండా వెళ్ళమని చెప్తుంది. కాబట్టి దైవావేశం మాటలు వేరే, మనుష్యావేశం మాటలు వేరే.